ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. Verse 5, he is saying, Thou preparest a table before me in the presence of mine enemies. Thou anointest my head with oil, my cup runneth over. Hallelujah. We have a everlasting feast with the Lord Jesus Christ. Now this scripture is saying that even with our enemies, the Lord will prepare a dinner. And the Lord is again expressing about himself that God is enough for us. Our God is such a God. He not only gives what you want or what you are desiring for, but he will be giving more than what you asked for. That means he'll be giving more than enough to you. Hallelujah. And finally he says, surely goodness and mercy shall follow me all the days of my life, and I will dwell in the house of the Lord forever. Is it true? Yes, it is true. But in a realistic sense, how we need to understand this scripture is that we in this fallen world, with all the hardships, we have death and destruction. But in spite of all these things, we also have the goodness and mercy of the Lord following us all the days of our lives. And this is a condition of where you would be choosing between. If you are optimistic, you would be focusing on the goodness and the mercy of the Lord. Now if you are pessimistic, then you would be focusing on all the problems. Thus you would be failing to receive the abundance from the Lord. నువ్వు గనుక ఆశావాదివై అయితే దేవుడు ఇస్తున్నట్లుగా కృపాక్షేమములను అనుభవిస్తావు. అలా కాకుండా సందేహము కలిగి, అపనమ్మకము కలిగి, అవిశ్వాసము కలిగి గనుక ఉండగలిగితే దేవుడు అనుగ్రహించి సమృద్ధిని నీవు పొందలేక, వీటిని రిసీవ్ చేసుకోలేక నీ జీవితంలో సఫర్ అవుతావు. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, ఈ యొక్క లోకం యొక్క కండిషన్ ఇలా ఉంది, కానీ దేవుడు నీకు ఆయన కృపాక్షేమములను నీకు అనుగ్రహిస్తున్నాడు. అయితే నీవు దేనిని చూస్తావో, నీవు చూసేదాన్ని బట్టి, నీ చూపును బట్టి నీ యొక్క రిజల్ట్ కూడా ఉంటుంది, నీ రిసీవింగ్ కూడా ఉంటుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. And I pray that surely goodness and mercy shall follow you all the days of your lives, and I want you to dwell in the house of the Lord forever. ప్రార్థన చేసుకుందాం. Thank you Father, thank you Jesus, thank you Holy Spirit God. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ఈ యొక్క శుభ దినాన్ని బట్టి, నూతనమైన దినాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు మా దేవుడు, మా పక్షమున ఉన్న దేవుడు నాయన. ఇదిగో తండ్రి, మంచి కాపరిగా నాయన మీరు ఆరంభించి కృపాక్షేమములు నాయన, ఇదిగో తండ్రి నాయన మా జీవితంలోనికి తీసుకుని వచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, చిరకాలము నాయన మేము నాయన, ఇదిగో తండ్రి నాయన మీ యొక్క కృపాక్షేమములను అనుభవించాలి అని, ఎల్లప్పుడూ మేము నాయన చిగురించాలని, ఎల్లప్పుడూ నాయన మేము నాయన సమృద్ధిని అనుభవించాలి అని, ఇదిగో తండ్రి మా జీవితములను నాయన చిగురింప చేసిన మంచి కాపరి అయిన యేసయ్య మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క శుభదినమున మీరు మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నిజమే నాయన, ఇదిగో తండ్రి నాయన మా కొరకు నాయన మీరు మంచివన్నీ ఏర్పాటు చేశారు. సమస్తమును మంచిగా మీరు దీవించి ఆశీర్వదించి మా కొరకు సిద్ధపరిచారు నాయన. ఇదిగో తండ్రి నాయన, ఈవెన్ నాయన ఇదిగో తండ్రి నాయన మరణం యొక్క నాయన ఇదిగో తండ్రి నీడ కూడా మమ్మల్ని భయపెట్టకుండా నాయన, ఇదిగో తండ్రి మరణపు ముళ్ళు కూడా నాయన మమ్మల్ని భయపెట్టకుండా ఉండులాగున మీ కృపను నాయన చూపారు నాయన. మీ కృపను మా ఎడల విస్తరింప చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. దేవతి దేవ, మీ బిడ్డలందరినీ యేసునామములో మరొకసారి బ్లెస్ చేస్తున్నా నాయన. ఇదిగో తండ్రి, చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేయాలని మేము ఆశపడుతున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాయన. యేసునామములో వాక్యం విన్న ప్రతి బిడ్డను బ్లెస్ చేస్తున్నాయన. ఇదిగో నాయన బిడ్డల జీవితములలో బిడ్డలు విశ్వసించు రీతిగా నాయన, బిడ్డలు నాయన ఇదిగో తండ్రి నిరీక్షించు రీతిగా నాయన, విన్న రీతిగా నాయన, ఆశపడు రీతిగా, ఆకాంక్షిస్తున్న రీతిగా యేసునామములో విశ్వసించి మీ నుండి అబండెన్స్ ని రిసీవ్ చేసుకొందురుగాక. పచ్చిక బయళ్ళు లాంటి నాయన జీవితాన్ని అనుభవించెదరుగాక నాయన. ఇదిగో తండ్రి నాయన టోటల్ సేఫ్టీ అండ్ నాయన సెక్యూరిటీ అండ్ అబండెన్స్
అబండెన్స్ ని ప్రతి ఒక్కరు అనుభవించెదరుగాక తండ్రి అని నాయన పలుకుచు నాయన ఈ యొక్క మర్మములన్నీ మీరు మాకు తెలియపరిచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ చేతులకు నాయన ప్రతి బిడ్డను అప్పచెప్తూ నాయన ఇదిగో తండ్రి నాయన ఈ యొక్క నాయన ఇదిగో తండ్రి లైఫ్ అండ్ స్పిరిట్ ని ప్రతి ఒక్కరు అనుభవించెదరుగాక దేవాన్ని బ్లెస్ చేస్తూ నాయన ఇదిగో తండ్రి నాయన మరొకసారి యేసునామములో శాంసన్ సంతోష్ మినిస్ట్రీస్ ని బ్లెస్ చేస్తున్నాం నాయన ప్రతి విశ్వాసని కుటుంబాన్ని ఆయన కుటుంబ సభ్యులందరినీ యేసునామములో బ్లెస్ చేస్తూ నాయన ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరు నాయన మీ ప్రత్యక్షతతో నాయన ఇదిగో తండ్రి నాయన నింపబడదురుగాక అని బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ 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 హల్లెలూయా.